ఒకరిపై మనం ఎంత అభిమానం, గౌరవం, ప్రేమ, మర్యాదలు పెంచుకుంటామో అంతకు రెండింతలు వాళ్ళ దృష్టిలో మనం చులకన అయిపోతాం. ఎవరితోనైనా గొడవ జరిగితే మళ్ళీ కలవటానికి ఆ వ్యక్తి చేసిన ఏదైనా ఒక చిన్న మంచి పని ఉందేమో గుర్తు తెచ్చుకోండి. జీవితం హ్యాపీగా ఉండాలంటే అందరితో కలిసిమెలిసి ఉండాలి మిత్రమా. గాలి వానకు గొడుగు వాడిన ఫలితం ఉండదు. ముళ్ళు కంపను మంచినీళ్లతో పెంచిన ప్రయోజనం ఉండదు. కొన్ని బంధాలు, అనుబంధాలు కూడా అంతే. మన జీవితం మనకేది నేర్పించదు. జీవితములో మనకు ఎదురయ్యే మనుషుల ద్వారా నేర్చుకోవాలే సుమా. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. ఏ మనిషికి జీవితాంతం ఎవరు తోడు ఉండరు. కొందరు ఎక్కువ కాలం, కొందరు తక్కువ కాలం తోడుండగలరు. వారు తల్లి, తండ్రి, భార్య, భర్త, కొడుకు, కూతురు ఎవరైనా కావచ్చు. మనిషికి జీవితాంతం తోడుండేది గుండె ధైర్యం ఒక్కటే. కొన్ని చోట్ల తగ్గు ప్రాధాన్యత పెరుగుతుంది, అన్ని చోట్ల తగ్గకు విలువ తగ్గిపోతుంది. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలను సాధించగలరు. నువ్వు నీ గురించి గొప్పగా ఊహించుకో, తప్పులేదు. కానీ మిగతా వాళ్ళందరూ నీకన్నా తక్కువ అని మాత్రం అనుకోకు, బోర్ల పడతావు, జాగ్రత్త. నీ వాళ్ళతో ఉండేటప్పుడు సమయం ఎలా గడుస్తుందో తెలియదు. సమయం గడుస్తున్న కొద్దీ మనవాళ్ళెవరో తెలుస్తుంది. సమయం ఎప్పుడు ఒకలానే గడుస్తూ ఉంటుంది, మారుతుంది మనసులే. మంచి మనసుకి ఎప్పటికైనా మంచే జరుగుతుంది, అది ఏ రూపములైనా సరే. బాధ్యతగా చూసుకునే వారికి భారం అనిపించవచ్చు, కానీ ప్రేమతో చూసుకునే వారికి కూడా భారం అనిపించకూడదు. అలా అనిపిస్తే బ్రతికి ఉన్నా లేనట్లే. ఎంత జ్ఞానం ఉన్నా కానీ నీ దరికి చేరే మార్గం తెలియని పసివాడిని శివయ్య. పంచుకోలేనంత బాధలను గుండెలో దాచుకోకు, పెంచుకోలేనంత బంధాలను తుంచుకోకు. ఎందుకంటే దాచుకున్నా తుంచుకున్నా బరివెక్కేది నీ గుండెకి మాత్రమే. అందుకే అర్థం చేసుకునే వారి వద్ద బాధను పంచుకో, ఆప్యాయతను పంచే వారితో బంధాన్ని పెంచుకో. సమస్యలను సంతోషంగా స్వాగతిద్దాం. వచ్చిన ప్రతిసారి అది మనకు ఏదో ఒకటి నేర్పించి వెళ్తుంది. మనలో దాగి ఉన్న మనల్ని మనకే పరిచయం చేసి వెళ్తుంది, మనకు నమ్మకాన్నిచ్చి వెళ్తుంది. దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు, ప్రతివారి గుండెలో ఉన్న మానవత్వం. ఎదుటివారికి క్షమింపబడే అర్హత ఉన్నా లేకున్నా క్షమించండి. ఎందుకంటే ప్రశాంతంగా ఉండే అర్హత మీకుంది గనక. అందం కంటికి మాత్రమే ఆకర్షిస్తుంది, కానీ వ్యక్తిత్వం మనసునే దోచుకుంటుంది.